ఆయన కాలికున్నటువంటి చిట్టకని వేలి మీద చిన్న ఎంట్రుక ఉంటది. ఆ ఎంట్రుక కూడా కాదు, నువ్వు బిల్డప్ కొట్టకు, ఓవర్ చేయకు. ఎందుకంటే తప్పించుకోవటం నేర్చుకున్నారు కదా బాగా, తప్పించుకోవటం నేర్చుకున్నారు కదా బాగా. బైబిల్ అర్థం కాకపోవటమే కాకుండా మళ్ళీ తప్పించుకుంటూ అనేకుల్ని మాయ చేసి మోసం చేసి వాళ్ళ చేత సొమ్ము చేసుకొని బతుకుతున్నటువంటి భయంకరమైన బతుకులు మీవి. అదృశ్యుడు, అక్షయుడు, సమస్త సృష్టిని సృష్టించినటువంటి మనందరికన్నా తండ్రి అయిన ఏకైక దేవునికి ఆయన కుమారుడు మన కొరకు ఈ లోకానికి తాను పంపించిన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైనటువంటి నామములోనే ఆత్మ సహాయముతో వేవేలా స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినబడుతున్నటువంటి మాటలను విని ఆ మాటలకు మన జీవితంలో స్థానం ఇచ్చి వాటి ప్రకారంగా బ్రతకాలి అనే తపన ప్రయత్నం చేయాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి నా ప్రియ సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని విషయాలు ఈరోజు మనం బైబిల్లో నుంచి దేవుడు మన కొరకు రాయించి ఇచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథం, ఆ దేవుని చిత్తం, ఆ దేవుని ప్రేమలేఖ అయినటువంటి పుస్తకంలో నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుడు 66 పుస్తకాల గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. ఏకకాలంలో రాయబడినటువంటి గ్రంథం అయితే కాదు, చాలా గొప్పగా ప్రాక్టికల్గా దాదాపుగా 1500 సంవత్సరాల కాల వ్యవధిలో రాయబడినటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి జ్ఞాన గ్రంథం బైబిల్. అలాంటి గొప్ప జ్ఞాన గ్రంథం కలిగినటువంటి క్రైస్తవ్యం చాలా గొప్పది. కానీ బాధాకరం ఏంటంటే, బాధపడాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు అనేక రకాలుగా ఈ క్రైస్తవులను సంస్కరించడం కోసం, ఈ క్రైస్తవులు అనబడేటటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించి దేవుని చిత్తం వైపుకు అడుగులు వేస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చే దిశగా దేవుని యొక్క సంకల్పాన్ని సరైనటువంటి విధానంలో అర్థం చేసుకుని దేవుని చిత్తాన్ని అర్థం చేసుకునేటటువంటి, దేవుని మనసును అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నంలోనికి మనసులు ఎదగాలి అని దేవుడు ఆలోచిస్తూ అనేక మంది ద్వారా, భక్తుల ద్వారా తెలియచేస్తున్నప్పటికీ దేవుడు మనుషుల ద్వారానే వాస్తవాలను తెలియచేస్తూ ఉంటాడు. మరలా అదే మనుషులు సాతాను చేత ప్రేరేపింపబడి, సాతాను వలన ప్రేరేపింపబడి అబద్ధాన్ని అనగా ఇదే బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించి అర్థం చేసుకునే విధానం పక్కన పెట్టి, దేవుని చిత్తానుసారమైనటువంటి వివరణను పక్కన పెట్టి, దేవుని చిత్తానుసారమైనటువంటి విధానంలో బైబిల్ని అర్థం చేసుకోవటం పక్కన పెట్టి, కేవలం ఈ భౌతిక లోకానికి సంబంధించి, భౌతిక శరీరానికి సంబంధించి ఏదో కొద్ది దినాల స్వార్థ ప్రయోజనాల కొరకు వాడుకోవటం కోసం ఈ మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి మాటల్ని మార్చుకొని అనేక మందిని, మనుషుల్ని మాయ చేస్తూ అబద్ధాల వైపు నడిపిస్తూ నిత్య నాశనానికి, నిత్య నరకానికి నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఇదే క్రైస్తవ్యంలో ఎక్కువ మంది అలాంటి వాళ్లే ఉండటం బాధాకరం. చాలా గొప్పది క్రైస్తవ్యం, అద్భుతమైనది క్రైస్తవ్యం. కానీ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి క్రైస్తవులు పండితులుగా, సేవకులుగా, పాస్టర్లుగా చలామణిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది, మరి ముఖ్యంగా ఎక్కువ మంది, అనేకులు, చాలా మంది అబద్ధాన్నే బోధిస్తున్నారు. బైబిల్ని అర్థం చేసుకునే విధానం రావట్లేదు, తెలియట్లేదు. ఇలాంటివి చూసినప్పుడు మనం పదే పదే
వాస్తవం వైపుకు, దేవుని చిత్తం వైపుకు నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం అలా మనం చేస్తూ ఉన్నప్పుడు, వినకుండా అబద్ధాన్నే స్థాపించుకొని, అబద్ధాన్నే రూఢిపరుచుకొని, అబద్ధమే రైట్ అని చెప్పేసి నిరూపించే ప్రయత్నాలు, ఆ అబద్ధీకులైనటువంటి సేవకులు, పాస్టర్లు అనుకునేటటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. భరించలేం, సహించలేం. ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు ఎన్నో విపరీతమైనటువంటి బోధనలు క్రైస్తవ్యంలో చోటు చేసుకున్నప్పుడు, కనబడుతున్నప్పుడు, విచిత్రం ఏంటంటేనండి, ఈ సోషల్ మీడియా రాక మునుపైతే ఎవరు ఏం బోధించుకుంటున్నారో, ఎవరు ఎక్కడేం బోధించుకుంటున్నారో మనకు తెలిసేది కాదు. మనమైతే మంచిగానే బోధించుకుంటున్నాం కదా అనేటువంటి ఆలోచన, సత్య సంబంధులైనటువంటి వారు, సత్యాన్ని ప్రకటిస్తూ నిస్వార్థంగా సేవ చేస్తూ ఉన్నటువంటి వారు చాలా చక్కగా ప్రశాంతంగా వెళ్ళారేమో కానీ, ఈ సోషల్ మీడియా అనేటటువంటిది వచ్చేసిన తర్వాత యథార్థవంతులకు, సత్యవంతులకు నిస్వార్థంగా వాక్యాన్ని బోధించి, ఈ బ్రతుకు దినాలలో ఏమీ లేదు, దేని కొరకు ఆశపడకూడదు, నిస్వార్థంగా సేవ చేసి చనిపోయి నిత్య జీవానికి, పరలోకానికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కలిగి బ్రతుకుతున్నటువంటి వారికి ఈ భూలోకంలో మనశ్శాంతి లేకుండా అయిపోయింది. అలాంటి వారికి ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత, ఎందుకనంటే విపరీతమైనటువంటి వాదనలు, విపరీతాలను వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి మోకాళ్ళలో ఉంచుకొని మాట్లాడతారా బుర్రని, అరికాలంలో పెట్టుకొని మాట్లాడతారా బుర్రని, అసలు బుర్ర లోపల ఏమైనా ఉందా లేదా, అసలు వీళ్ళు ఏంటి, అసలు విపరీతమైనటువంటి వాదనలు, విపరీతమైనటువంటి బోధనలు వింటున్నప్పుడు భలే బాధ కలుగుతుంటది, చాలా బాధ కలుగుతుంటది. అసలు కొన్నిసార్లు అయితే ఏంటి క్రైస్తవ్యం, అసలు ఏంది ఇంత ఘోరంగా ఉంది. బైబిల్లో చూస్తే రాయబడినటువంటి విధానం ఒకలా ఉంటది. కనీసం దగ్గరలో కూడా ఉండరు, కనీసం 100 కిలోమీటర్ దూరంలో కూడా ఉండరు సత్యానికి. లక్షల కిలోమీటర్ దూరము, కోట్ల కిలోమీటర్ దూరంలోనే ఉంటారు. ఇక మరీ దారుణం, మళ్ళీ పట్టుకునేది బైబిలే. అలా ఎలా అని ఆలోచిస్తే చాలా బాధ కలుగుతుంటదండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకే ఇంత బాధ కలుగుతుంటే నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా అసలు ఏంటి తండ్రి, ఆ దేవుడు ఎలా తట్టుకుంటున్నాడు, ఎలా భరిస్తున్నాడు, అసలు ఏంటిదంతా. ఈ విపరీతాలను చూస్తుంటే మాకే ఇంత బాధ కలుగుతుంటే నిజంగా దేవుడు ఎంత బాధపడుతున్నాలే కదా అనిపిస్తుంది. ఎందుకనంటే రీసెంట్ గా నేనండి మిర్యాలగూడెంలో, అలా ఇప్పుడు నేను ఉండేది మిర్యాలగూడెమే కాబట్టి అలా తిరుగుతున్నప్పుడు, మిర్యాలగూడ లోపల మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ పేరే మిర్యాలగూడ ఫంక్షన్ హాల్. అందులో ఒక మీటింగ్ జరుగుతుంది, క్రైస్తవుల మీటింగు. బయట పెద్ద బ్యానర్ ఉంది. సరే మనోళ్ళే కదా, చూద్దాం పదా అసలు ఏంటి అని చెప్పేసి అంటే, బోర్డు పైన, ఆ ఫ్లెక్సీ పైన అంజూర పండుగ అని పెద్దగా రాయబడి ఉంది. ఎవరు ఈ ప్రసంగికుడు, పెద్ద ఆయన ఎవరు అని చెప్పేసి మామూలుగా అలా చూస్తే కోప్పడాలో బాధపడాలో అర్థం కాలేదండి కొద్దిసేపు. అసలు ఏమంటావండి, సహనమే కోల్పోతాం ఒక్కోసారి. అసలు వీళ్ళకు సిగ్గు, శరము, అసలు లజ్జ అసలు ఏమైనా ఉందా అని చెప్పేసి అనిపిస్తుంటది. అసలు ఎట్లా చదివారు అసలు బైబిల్, ఏ విధంగా చదివి ఉంటారు వీళ్ళు బైబిల్, వీళ్ళకి ఏమర్థమైంది బైబిల్ అనిపించింది. ఒక్కసారి ఆ ప్రసంగికుడి పేరు, ఆయన క్వాలిఫికేషన్, ఎవరైనా ఆయన క్వాలిఫికేషన్ ఏంటో ఒక్కసారి మీరు గుండె ధైర్యం చేసుకొని కాస్త వినే ప్రయత్నం చేయండి. నేటి భారతదేశ క్రైస్తవ విశ్వాస చరిత్రలో సిలువ వేయబడి, సిలువ శ్రమను తన శరీరం మందు రుచి చూసిన దైవజనులు క్రీస్తు రాయభారి గారు. ఏమంటారు వీళ్ళని, ఏమనాలే ఏమంటే, క్రీస్తు సిలువ వేయబడి క్రీస్తు శ్రమను తన శరీరం మందు రుచి చూసినటువంటి దైవజనుడు అంటే ఇతను. ఇప్పుడు ఈ మాట వినంగానే పాపం అజ్ఞానులు, అమాయకులు, ఏమి తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి. అసలే మన భారతదేశంలో అమాయకులు ఎక్కువ, అజ్ఞానులు ఎక్కువ, మూఢనమ్మకాలను ఇట్లాంటివి నమ్మేటటువంటి వాళ్ళు ఎక్కువ. అలాంటి వాళ్ళని కాస్త జ్ఞానం వైపుకు నడిపించి, చైతన్యవంతులుగా తీర్చిదిద్ది, వాస్తవం వైపుకు నడిపించాల్సినటువంటి క్రైస్తవ్యాన్ని వాడుకొని సిలువ వేసుకోవటం ఏంటండి? ఇది అబద్ధమా కదా? నిజంగా ఇప్పుడు సరే రాసుకుంటే నిజంగా సిలువ వేసుకున్నావా?
కాళ్లకు చేతులకు మేకులు కొట్టారా? పక్కలో బల్లెపు పోటు పొడిచారా? పొడిస్తే దరిద్రం అయిపోయింది, పని అయిపోయింది. అసలు ఈ ఈ రచ్చ చూసి ఈ విధమైనటువంటి పని చేసే వాళ్ళం కాదు, ఇంత బాధపడాల్సిన పరిస్థితి ఉండదు. అయ్యో మా అయ్యగారు సిలువ వేయబడ్డాడు, యేసు ప్రభులు, అబ్బాబాబాబా అని చెప్పేసి అంటే ఇప్పుడు ఎంతమంది ఎర్రి గొర్రెలు మోసపోతారండి? ఎంతమందిని మోసం చేయడానికి కాకపోతే ఎందుకు అటైట్లు పేరు పైన యేసు క్రీస్తులా ఏదో మామూలుగా చెట్టెక్కినట్టు ఎక్కి కాసేపు ఏలాడి దిగటం కాదు. అదే శివశ్రమల తర శరీరమందు భరించుకోవటం, సహించుకోవటం, రుచి చూడటం అంటే అదే. 2 చేతులలో మేకులు దిగగొడితే ఉంటది. అవేవి లేకుండా రుచి చూశానంటే జనాల్ని కేవలం మోసం చేయడానికి, వెర్రి గొర్రెలు చేయడానికి కదా. ఇలాంటి వాళ్ళే ఎక్కువ, ఇలాంటి వాళ్ళే ఎక్కువ అండి. అందుకోసమే మళ్ళీ ఇక స్వస్థతల గురించి అయితే ఆరోగ్యము కొరకు, సంతానము కొరకు అంజూర పండు ఉచితముగా ఇవ్వబడునట. ఏంటి? అంజూరపు పండు తింటే సంతానం కలుగుతుంది, ఆరోగ్యం బాగవుతుంది. అంజూరపు పండు పంచుతున్నారు, లోపల అంజూర పండుని పంచుతున్నారు. అది కూడా చూసాం మేము. ఏమనాలి ఇట్లాంటి వాళ్ళని? ఇంత దారుణం, ఇంత దరిద్రం. ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు. నా బాధ ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా మారారా? కనీసం ఆలోచించరా? ఈరోజు ఫేమస్ బోధకులుగా, పాస్టర్లుగా, యూట్యూబ్ ఛానల్లో మంచి సబ్స్క్రైబర్స్ కలిగినటువంటి వాళ్ళుగా సమాజాన్ని పాడు చేస్తూ తిరుగుతున్నటువంటి ఈ దొంగ బోధకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సాతాను కంటే కూడా ప్రమాదం అండి. వీళ్ళని ఏ మాట అన్నా తక్కువే, ఎలాంటి మాట అన్నా కూడా తక్కువే. ఎందుకు అంటే మరి ముఖ్యంగా డేంజర్ గాళ్ళు ఎవరు అంటే మొదటి శతాబ్దపు కాలములో జరిగిన లేదా ఉన్న ఆ స్వస్థత వరాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు కూడా ఉన్నాయి అంటూ బయలుదేరి జనాలను మోసం చేయటం ఒక పక్కనైతే, ఇంకొక పక్క క్రైస్తవ్యాన్ని అవహేళన చేస్తూ, క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తూ, బాహాటంగా క్రీస్తును హేళన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో కాదు, వీళ్ళే. బయట ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల, వాళ్ళు నిందించటం వల్ల, వాళ్ళు వ్యతిరేకించటం వల్ల, వాళ్ళు ప్రశ్నించటం వల్ల క్రైస్తవ్యానికి మేలే జరుగుతుందండి. ఎప్పటికైనా చూడండి, వారి వలన వాళ్ళు వ్యతిరేకించడం వల్ల, వాళ్ళు కొట్టడం వల్ల, వాళ్ళు తిట్టడం వల్ల, వాళ్ళు ఎన్ని చేసినా కూడా దానివల్ల క్రైస్తవ్యానికి దినదిన అభివృద్ధి జరుగుతుంది తప్ప వాళ్ళ వల్ల ఇబ్బంది అయితే జరగదు. ఏమిటి? వాళ్ళు చంపితే చచ్చిపోతాం, ప్రశాంతంగా వెళ్ళిపోతాం పరలోకానికి. స్టెఫెన్ గారు చచ్చిపోయారు, యాకోబు గారు చచ్చిపోయారు, అపోస్తలుడు పౌలు గారు, చాలా మంది చచ్చిపోయారు. వాళ్ళు కొడితే వాళ్ళ దెబ్బలు తిని తట్టుకోలేక చచ్చిపోయారు. నష్టమా? వాళ్ళకేమైనా నష్టమా? వాళ్ళను కొట్టి చంపినటువంటి వాళ్ళకి కదా అసలు శిష్యులైనటువంటి నష్టము. చచ్చిపోయిన వాళ్ళకి ఎక్కడ ఉందనే నష్టము? వాళ్ళకి లాభం. కాబట్టి బయట ఉన్నటువంటి వాళ్ళ వల్ల ఏ ప్రాబ్లము లేదు, ఏ ఇబ్బంది లేదు క్రైస్తవ్యానికి. క్రైస్తవ్యానికి ఇబ్బంది ఉన్నదల్లా కేవలం నేను క్రైస్తవుణ్ణి, నేను దైవజనుణ్ణి, నేను పాస్టర్ని, నేను రెవరెండ్ని, నేను ఇంకా ఈ కాలంలో కూడా కొంతమంది పనికి మారిన దరిద్రులు ఉన్నారు. వాళ్ళు అపోస్తలులట, వాళ్ళు ప్రవక్తలట, అలా పేర్లు పెట్టుకొని రాసుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు. వీళ్ళ వల్ల సగం నాశనం అయిపోతుంది క్రైస్తవ్యం. వీళ్ళందరూ మళ్ళీ ఎక్కువ మంది మళ్ళీ ఏమి నమ్ముతారనంటే, ఎవరిని సపోర్ట్ చేస్తారు వీళ్ళందరూ అంటే, వీళ్ళు ఏమైనా సరే సత్యాన్ని, సర్వసత్యాన్ని స్థాపించే దిశగా ఏమైనా ప్రయత్నం చేస్తారా అని అంటే చేయరు. ఎందుకంటే వీళ్ళకి ఎవరికి బైబిల్ అర్థం కాలేదు, బైబిల్ చదివే విధానమే తెలియదు. సిలువ వేసుకోమని చెప్పేసి చెప్పాడు, ఇతను ఎందుకు సిలువ ఎక్కాడు? ఉట్టికి పోయి దించి వచ్చేసి ఈ రోజు క్రైస్తవ్యాన్ని లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ మోసం చేసి తిరుగుతున్నాడు ఇతను. ఇలాంటి వాళ్ళే చాలా మంది ఇదిగో మొదటి శతాబ్దపు కాలంలో యేసుక్రీస్తు కానివ్వండి, ఆయన తదనంతరం శిష్యులు కానివ్వండి చేసినటువంటి సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి నేటికి జరుగుతున్నాయి, నేటికి మా మధ్య ఉన్నాయి అని చెప్పేసి ఒక పరిమాణంలో అయితే ఏం చేశాడనంటే, వాడికి బైబిల్ అర్థం కాలేదు, వాడు వన్నెస్ని ప్రోగ్రాంలు పెట్టుకుంటూ సిగ్గులేని కార్యక్రమం చేసి స్వస్థత కార్యక్రమాలు మొదటి శతాబ్దంలో జరిగినటువంటి వరాలు నేటికి ఉన్నాయని చెప్పేసి చెప్పాడు. బుద్ధి జ్ఞానం వాడబెట్టి వచ్చాడు, గడ్డి తింటున్నాడా అన్న కడుపుకి ఏం తింటున్నాడో అర్థం కాదు అసలు. ఎందుకంటే బాధ కలుగుతుందండి, చాలా బాధ కలుగుతుంది.
ఎందుకు చెప్తున్నానంటే వినండి, మొదటి శతాబ్దపు కాలంలో ఉన్నటువంటి అన్ని నేటికి జరుగుతున్నాయి అనేటటువంటి అలా మాట్లాడుతున్నటువంటి సిగ్గులేని పాస్టర్లు ఎవరైనా సరే చెప్తున్నాను. ఇప్పుడు నేను కొన్ని విషయాలు, కొన్ని పాయింట్లు అపోస్తలులు కలిగి ఉన్నటువంటి ఆ అద్భుతాలు, సూచక క్రియలు చేసేటటువంటి వరాలు కలిగినటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి కాలంలో ఏమేమి జరిగాయో కొన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఆ కాలంలో ఆ సూచక క్రియలు, అద్భుతాల వలన అనేకులు రక్షణలోనికి వచ్చారు. అలా రక్షణలోనికి వచ్చినటువంటి వాళ్ళు, ఆ కాలంలో వస్తున్నటువంటి వాళ్ళందరూ ఏం చేశారు, ఆ కాలంలో ఏమేమి జరిగాయి, అవన్నీ ఈ కాలంలో కూడా జరగాలి, జరుగుతున్నాయి అని చెప్పేటటువంటి వాళ్ళు. అలాంటి వాళ్లకు నేను మాత్రమే కాదు, ఇది వింటున్నటువంటి వాళ్ళందరూ కూడా క్వశ్చన్ వేయగలగాలి. ఎందుకంటే ఈ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఛానల్స్ వేసుకొని క్రైస్తవ్యం మీద పడ్డారు, క్రైస్తవ్యాన్ని పాడు చేయటానికి. అందుకోసమే నా తాపత్రయం, నా బాధ అంతా అదే. ఇప్పుడు చూడండి, 2వ అధ్యాయము అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 44 నుంచి చూద్దాం. ఒకసారి 44 నుంచి చూద్దాం. విశ్వసించిన వారందరూ, విశ్వసించిన కొందరా, విశ్వసించిన వారందరూనా? ఇది కొంచెం పాయింట్అవుట్ చేసుకోండి మీరు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కర కొలది అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచు ఉండిరి అని రాయబడి ఉన్నది. ఇక్కడ పాయింట్అవుట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే 44వ వచనము 45వ వచనములో ఏదైతే రాయబడి ఉందో అది ఈ కాలంలో జరుగుతుందా? జరగాలి కదా మరి. మొదటి శతాబ్దపు కాలంలో ఏదైతే జరిగిందో ఈ కాలంలో కూడా అదే జరుగుతుంది అని వాపోతున్నటువంటి దొంగ పాస్టర్లందరికీ మనం అడగాల్సినటువంటి పాయింట్ ఇది. జరుగుతుందా నేటికి? ఇంకొక సందర్భం కూడా మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 32వ వచనం, 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ, విశ్వసించిన కొందరా అందరా? అందరూ. ఇది పాయింట్అవుట్ చేసుకోండి. మళ్ళా ఇక్కడ కూడా ఏక హృదయమును ఏకాత్మయుగల వారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనది అని అనుకోలేదట. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలుడు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచి పెట్టిరి. గనుక వారిలో ఎవరికి కొదవలేకపోయెను. జరుగుతుందా ఇది? అందులో ఒక అపోస్తలుడు, లేదంటే ఒక ధనము కలిగిన, ఆస్తి కలిగినటువంటి అపోస్తలుడు ఏం చేశారు చూడండి ఒకసారి. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. ఎవరి పాదాల యొద్ద పెట్టాడు? అపోస్తలుల పాదాల యొద్ద పెట్టాడు. ఇది జరుగుతుందా? మొదటి శతాబ్దపు కాలములో జరుగుతున్నట్టు ఆ వరాలు, స్వస్థత వరాలు, అద్భుతాలు ఉంటే ఇది కూడా జరగాలి కదా. ఇది జరగకూడదా? అవునా కదా? ఇది జరగాలి కదా. ఎందుకు జరగట్లేదు? ఖచ్చితంగా జరగాలే. ఒకవేళ జరగలేదనుకో, ఆ కాలంలో ఒకవేళ ఎవరైనా
తమ చర స్థిర ఆస్తులను అమ్మి తేలేదనుకో ఏం జరుగుతుంది? బాగా వినండి, ఈ పాయింట్ హైలైట్. తమ చర స్థిరాస్తులను అమ్మి ఇవ్వకపోయినా, అమ్మి కొంత దాచుకొని కొంత ఇచ్చినా ఏం జరిగింది అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఒక్కసారి 5వ అధ్యాయం అపోస్తుల కార్యములు 3 నుంచి లేదా 1 నుంచి చూసినా మనకు అర్థమవుతుంది. అననీయ అను ఒక మనుష్యుడు మనందరికీ తెలుసు. అతని భార్యతో కలిసి అతను పొలం అమ్మాడు. అమ్మిన దాంట్లో కొంత దాచిపెట్టుకుని అపోస్తుల మిగతాదంతా కొంత తెచ్చి అపోస్తుల పాదాల మీద పెట్టాడు. పెట్టిన తర్వాత ఏం జరిగింది? 3వ వచనం. అప్పుడు పేతురు గారు అననీయతో మాట్లాడుతూ, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? ఎందుకు చేశావు ఇదంతా? నువ్వు ఇదంతా చేశావు కాబట్టి నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి అని వారితో చెప్పాను. అన్ని ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికి నీ మిగుల భయము కలిగెను. పోయి పాటి పెట్టేశారు. కొద్దిసేపటికి ఇంచుమించు 3 గంటల సేపటి తర్వాత భార్య వచ్చింది. ఏమమ్మా, నీ పొలం ఇంతకే అమ్మితిరా అని అంటే, అవునండి అని ఆవిడ చెప్పింది. అయితే ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టి వచ్చిన వారి పాదాలు వాకిటనే ఉన్నాయి. ఇక నువ్వు కూడా చేస్తావు అనగానే ఏమంటే ఆవిడ కూడా ఏమైంది? చచ్చిపోయింది. ఆవిడని కూడా పాతి పెట్టేశారు. ఇప్పుడు ఇది జరగాలిగా? ఏమండి అడగండి. సిగ్గులేని పాస్టర్లకు ఎట్లా సిగ్గులేదు వాళ్ళకు? ఆ సిగ్గులేని వాళ్ళందరినీ అడగాలి. సిగ్గన్న వస్తుంది. అడగాలే ఉన్నాయి. ఇప్పుడు జరగాలి కదా, ఖచ్చితంగా జరగాలి. జరగకపోతే చచ్చిపోయారు. నిజంగా మొదటి శతాబ్దంలో జరుగుతున్నట్టు నేటికి కనుక జరిగితే చెప్తున్నాను, గుట్టలు శవాల గుట్టలే. క్రైస్తవులందరూ శవాలై నిలబడతారు. గుట్టలే క్రైస్తవ్యంలో, గుట్టలే శవాల గుట్టలే ఉంటాయి అంతే. ఎందుకంటే అందరి గిట్టంటూ అననీయ సఫీర్లే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో. అవునా కదా? అందరూ అననీయ సఫీర్లే. వాళ్ళైనా కొంత దాచిపెట్టి కొంత ఇచ్చారు కానీ అబ్బో వాళ్లకు మించిన తాతలు, వాళ్ళ తాతలు లాంటి వాళ్ళు ఉన్నారు నేటి కాలంలో. ఇంకా చెప్పాలి అంటే అసలు శిష్యులైన దొంగలు ఎవరో తెలుసా? ఈ స్వస్థతలున్నాయి అని తిరుగుతున్నటువంటి వాళ్ళే. నిజంగా చెప్పండి, ఎన్ని కోట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ ప్రవీణ్ షారోన్ అనేటటువంటి దంపతులు ఉన్నారు కదా, తోడు దొంగలు ఉన్నారుగా. ఈ తోడు దొంగల దగ్గర ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? అందులో పేదవాళ్ళు లేరా? ఎక్కువ తక్కువ ఆ విధంగా కూలి పని చేస్తున్నటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు. మరి వీళ్ళ దగ్గర ఎన్ని కోట్లు ఉంటాయి? ఒక కల్వరి సతీష్ దగ్గర ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఉంటాయి? ఎందుకయ్యా మీరు పంచి పెట్టట్లేరు? ఇప్పుడు మొదట మీరే కావాలి. ఇక్కడ అపోస్తలులు ఏ ఒక్కరైనా తమ చర స్థిరాస్తులను 1000 మంది అండి, మామూలుగా కూడా కాదు. ఒకసారి 3000 మంది, ఇంకోసారి 5000 మంది రక్షణ పొందుతుంటే ఆ 1000 మంది వాళ్ళకున్న చర స్థిర ఆస్తులను అమ్మి తీసుకొచ్చేసి అపోస్తలుల పాదాల మీద పెడితే ఆ అపోస్తలులు చర్చి కట్టారా? గొప్పగా 52 రోజుల్లో చర్చి కట్టారా? అద్దాల మేడ లెక్క చర్చిలు కట్టారా? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు సిగ్గుంటే మాట్లాడతారా? వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు తమ దగ్గరికి వచ్చిన విశ్వాసులందరికీ పంచారు. ఎలా పంచారు? సమాజం. అది కదా అద్భుతం. కొంతమంది ఉంటారు బ్రెయినే లేనటువంటి వాళ్ళు, అంటే బయట కూడా వామో క్రీస్తును నమ్ముకుంటే ఇవన్నీ పంచి పెట్టాలట్రా, మొత్తం ఇచ్చేయాలట్రా, ఇవ్వకపోతే చచ్చిపోతామంట, ఇదిగో చంపేసిండు మీ దేవుడు అని చెప్పేసి బయట మాట్లాడేటటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వను. ఇది ఎంత గొప్ప కార్యం తెలుసా? ఎందుకంటే కొంచెం గుజ్జు అంటే బ్రెయిన్ ఉన్నా, కనీసం మోకాళ్ళల్లోనో అరికాలల్లోనో ఉన్నా దీన్ని తప్పు పట్టరు ఎవరు. దీన్నే తప్పు పడుతున్నావంటే నువ్వు మనిషి అనకూడదు. నేను ఏ పందో, ఏ కుక్కో, ఏ నక్కు అనాలి. నువ్వైతే మనిషివి కాదు. ఎందుకనంటే ప్రపంచంలో నక్సలైట్స్ అని చెప్పేసి కొంతమంది ఉంటారు, మావోయిస్టులు అని చెప్పేసి కొంతమంది ఉంటారు. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నీ జీవితాన్ని వదిలిపెట్టేసి సుఖశాంతంగా ప్రశాంతంగా భార్య బిడ్డలతో బ్రతకకుండా ఊరు వాకిళ్ళు అన్ని వదిలిపెట్టేసి అడవుల పొంటి ఎందుకు తిరుగుతున్నారు మీరు అని వాళ్ళని అడుగు,
వాళ్ళు ఏం చెప్తారు సమాధానం? వాళ్ళు ఇచ్చే వాళ్ళ మూట ఏంటో తెలుసా? ఈ సమాజాన్ని సమసమాజంగా తీర్చిదిద్దటం కోసం మేము ఈ తూటాలను పట్టుకున్నాము, ఈ బాంబులను పట్టుకున్నాము అని చెప్పేసి అంటారు. కానీ ఒక విషయం గమనించాలి, ఎప్పటి నుంచో వాళ్ళు తూటాలు పట్టుకొని అడవికి వెళ్ళి ఎంతో మంది వాళ్ళు చచ్చిపోయారు, ఎంతో మందిని వాళ్ళు చంపేశారు, కానీ వల్లపడలే సమాజం. కానీ దేవుని మాటతో సాధ్యపడింది ఇక్కడ. మొదటి శతాబ్దములోనే ఏ టెక్నాలజీ, ఏ నాలెడ్జీ, ఎటువంటి టెక్నాలజీ పెరిగినటువంటి ఆ మొదటి శతాబ్దము కాలంలోనే ప్రపంచంలో సమాజాన్ని స్థాపించి చూపించిన ఘనత క్రైస్తవ్యానికి ఉంది. ఎవరికి ఏ కొలత, ఏ తక్కువ లేకుండా అందరిని సమానంగా పంచిపెట్టి, అందరి సమాన ఆస్తిపాస్తులు, అందరికీ సమానం, అందరూ సమానమే అని చెప్పేసి కేవలం విలువల్లో మాత్రమే కాకుండా ఆస్తుల్లో కూడా సమానం చేసి చూపించినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. అలా సమాజాన్ని స్థాపిస్తున్నటువంటి కార్యక్రమంలో చెడగొట్టేటోడు ఒక్కడున్న చెడపురుగే. అందుకోసమే ప్రపంచానికి క్రైస్తవ్యం అంటే సమాజ స్థాపన కోసం పోరాటం చేస్తున్న ఒక అద్భుతమైన ఉద్యమం ఇది. తూటా పట్టుకొని చేసే ఉద్యమం కాదు, దేవుని మాటలు పట్టుకొని చేసేటటువంటి ఉద్యమం ఇది. అంత అద్భుతమైనది, అమోఘమైనటువంటి ఉద్యమం. ప్రేమతో సాధించే ఉద్యమం, ప్రేమతో సాధించగలదు ఏమైనా. ఎంతటి ఈరోజు ఇప్పటి వరకు తూటాలు పట్టుకొని గొడవలు చేస్తూ, రాస్తారోకలు చేస్తూ ఎన్ని ప్రయత్నాలు చేశారు సమాజంలో, ఏ ఒక్కడు స్థాపించలేకపోయాడు. అలాంటి వాళ్ళందరికీ పాఠం నేర్పిస్తున్నాడు దేవుడు బైబిల్ ద్వారా. ప్రేమతో మాత్రమే సమాజ స్థాపన వల్లపడుతుంది, సాధ్యపడుతుంది అని చెప్పేసి చెప్పాడు. అలా ప్రపంచానికి చూపించాడు ఇది. సో ఇక్కడ నువ్వు తప్పు పెడితే నీ అంతా ఇది లేదు అది లేదు అనటం కంటే నువ్వు ఫస్ట్ మనిషివే కాదని చెప్పాలి. కాబట్టి అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మన దొంగల దగ్గరికి వద్దాం, క్రైస్తవ్యములో ఉన్న దొంగ పాస్టర్ల దగ్గరికి వద్దాం. ఎవడైతే స్వస్థతలు మొదటి శతాబ్దంలో ఉన్న స్వస్థత వరాలు ఉన్నాయి నేటికి అంటున్నాడో వాడు నెంబర్ 1 దొంగ. మామూలు దొంగ కూడా కాదు వాడు. అలాంటి వాడు బ్రతకటం దండగా. ఎందుకంటే ఒక మాట చెప్తానండి, ప్రస్తుత కాలంలో కూడా స్వస్థతలు జరుగుతున్నాయి, 100% జరుగుతున్నాయి. నేను మాట్లాడుతున్నది లేవు అని చెప్తున్నది మొదటి శతాబ్దంలో జరిగిన ఆ స్వస్థత వరాలు లేవు అని చెప్తున్నాను. స్వస్థతలు అయితే జరుగుతాయి. స్వస్థత అంటే మీనింగ్ తెలుసా? బాగుపడటం. ఏంటి బాగుపడట్లేమా? క్రైస్తవ్యులు రోగం వచ్చి బాగుపడుతున్నారు క్రైస్తవ్యంలోను. బయట క్రైస్తవేతరులలో ఎన్ని రకాల వ్యవస్థలున్నా అందరూ కూడా బాగుపడుతున్నారా లేదా? అంటే స్వస్థత పడుతున్నారా లేదా? అందరినీ స్వస్థపరుస్తుంది ఎవరు? స్వస్థపరిచే శక్తి ఏమైనా సాతానుకుందా ఏంటి? స్వస్థపరుస్తుంది ఎవరు? ఉన్నది ఒకే ఒక్క దేవుడు. అందరికీ ఒక్క దేవుడే. ఈరోజు అతిపెద్ద డిఫాల్ట్ ఏంటంటే క్రైస్తవులకు ఆ అసలు సిసరైన ఒక్క దేవుడు ఎవరో తెలియకపోవడం. అక్కడ చదువుతారు బైబిల్, అస్సలు మామూలుగా బైబిల్ చదివితే దేవుని ఆజ్ఞలన్నింటినీ బురదలో తుంగలో తొక్కి నిలబడిపోతారు దాని మీద. ఎవరో నువ్వు అని చెప్పేసి అడిగితే పండితున్నే అంటాడంతే. బైబిల్ పండితున్నే అంటాడంతే. గట్టిగా మాట్లాడితే అపోస్తలున్నే అంటాడు. సూట్లు కోట్లు వేసుకుంటూ తిరుగుతుంటాడు మళ్ళీ. అందుకోసమే బాధతో మాట్లాడుతున్నాను. ఇంకా ఎన్నాళ్ళు మారరా? తెలుసుకోరా? అర్థం చేసుకోరా? అర్థం కాదా? బుర్రలా లేకపోతే ఏమైనా ఉన్నాయా ఈ లోపల? పనిచేస్తే అసలు. ఎందుకంటేనండి మొదటి శతాబ్దపు కాలంలో ఉన్నట్టు ఇప్పుడు ఉంటే, అసలు మొదటి శతాబ్దపు కాలంలో వాళ్ళు చేసినట్టు ఈరోజు ఏ ఒక్కడైనా చేస్తే అతని ముందు నిలబడి మాట్లాడటం ఎవరి వల్ల అవుతుందా? అవుతుందా? అదే ఏంటి అంత ఈజీగా అనుకుంటారా? ఈరోజు బిక్కుమంటూ ఎవరైనా మాట్లాడితే ఈ స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పేసి జనాలను మోసం చేస్తున్నటువంటి వాళ్ళు గజ వాళ్ళు కూడా మొదలు పెడతారండి. ఎందుకంత భయం? ఎదురుకొచ్చి నిలబడి రాదు. మళ్ళీ చాటగాని మాటలు ఏం మాట్లాడతారు తెలుసా? చాటగాని మాటలు ఏం మాట్లాడతారు తెలుసా? అట్లా అంటే నాకు భలే కోపం వస్తుంది. అసలు ఆ నోటికి సిగ్గుండదు, పాడుండదు.
సవాలు విసిరితే మీరు చెయ్యి అని చెప్పేసి సవాలు విసిరితే మేము చేస్తామా? అలా చేసినట్టు ఎక్కడైనా బైబిల్లో ఉందా? అసలు నోటికి అసలు నీకు ఏమైనా సిగ్గు శరం ఏమైనా ఉందా? ఉంటే అట్లా మాట్లాడతావు నువ్వు? గడ్డి ఏమైనా తింటున్నావా? నువ్వు అన్నం తినట్లు నోట్లో కడుపుకి అంతే. అలానే మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే మొదటి శతాబ్దంలో ఏం జరిగిందో ఒక్క సన్నివేశం మీ ముందు పెడతాను. 9వ అధ్యాయంలో సేవకై తిరుగుతూ ఉన్నాడు పేతురు గారు. అప్పుడు యొప్పే అనేటటువంటి పట్టణంలో తబిత అనేటటువంటి ఒక స్త్రీ, ఒక విధవరాలు చనిపోయింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? శవాన్ని భద్రంగా కడిగి ఏం చేశారు? మేడగది మీద భద్రపరిచేశారు. శవాన్ని భద్రపరిచి ఎవరిని కేకేశారు? ఎవరిని పిలిపించారు? పేతురు గారిని పిలిపించారు. పేతురు గారు పక్కనే లుద్దాలో ఉన్నాడని చెప్పేసి తెలుసుకొని పిలిపించారు. పిలిపించినప్పుడు శవాన్ని కడిగి భద్రంగా దాచిపెట్టి పేతురు గారిని పిలిచినప్పుడు పేతురు గారు వచ్చి ఏం చేశారు? బతికించాడా లేదా? తబిత అనేటటువంటి స్త్రీని బతికించాడా లేదా? ఇప్పుడు వింటున్నటువంటి వాళ్ళందరూ మీ దరిదాపుల్లో, మీ చుట్టుపక్కల్లో ఎవరైనా ఇలాంటి మోసగాళ్ళు, ఇలాంటి కేడీలు ఎవరైనా కనపడితే, కేడీలో వీళ్ళు పాస్టర్లు కాదు, మీరు ఇదే పని చేయండి. మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే చక్కగా కడిగేసేయండి, శవాన్ని భద్రపరిచేసి పాస్టర్ రమ్మని పిలవండి. వస్తాడేమో చూద్దాం. పేతురు గారికి ఆ వరం ఉంది కాబట్టి దర్జాగా పిలవంగానే వచ్చేసాడండి. కానీ ఈ రోజు మనం పిలుద్దాం, పిలిస్తే వస్తే వచ్చి చేస్తే నిజం అని నమ్ముదాం. వచ్చే దమ్మ ఎవరికైనా ఉందా? రాకపోతే ఎవడు వీడు అర్థమైపోతులే. ఆ కాలంలో పేతురు కంటే గొప్పోళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ కాలంలో? కానీ ఈ రోజు బిల్డప్లు మాత్రమే వేస్తారు. పేతురు కంటే గొప్పోళ్ళు అలా బిల్డప్ వేస్తారు. చాలా బిజీ బ్రదర్, మీరు పిలిస్తే మేము వస్తామా, మేము చాలా పనిలో ఉన్నాం, ఆడున్నాం, ఈడున్నాం అని చెప్పేసి ఒక పెద్ద బిల్డప్లు కొడతారు. వీళ్ళు ఇట్లా బిల్డప్లు కాదు అని చెప్పేసి తెలిసే కొంతమంది ఏం చేశారు తెలుసా? శవాన్ని కడిగి నీట్గా భద్రం చేసి పిలిస్తే వీళ్ళు రారు అని చెప్పేసి శవాన్ని పట్టుకెళ్ళారు అక్కడికి. తెలుసు కదా, రీసెంట్ గా 2-3 సార్లు జరిగింది అనుకుంటా. ఆ శవం చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకెళ్లారు ఎక్కడికి? ఆ తోడు దొంగల దగ్గరికి. ఎవరు ఆ తోడు దొంగలు? ప్రవీణ్, షారోన్ అనేటటువంటి పెద్ద తోడు దొంగలు. వీళ్ళు ఎంత భయంకరమైనటువంటి వాళ్ళు అంటే సాతాను కంటే డేంజర్ అని చెప్పేసి నేను ఎందుకు చెప్తాను తెలుసా వీళ్ళ గురించి? సాతాను అయితే డైరెక్ట్ మోసం చేస్తుంది, కానీ వీళ్ళు ఎలా కాదు. వీళ్ళ దగ్గరికి గనక మనం వెళ్ళామనుకో, వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు చూస్తే అసలు మామూలుగా ఉండదు. అసలు ఇన్నాళ్ళు నేను ఇతన్నా తప్పు పట్టింది, అసలు ఎవరన్నా ప్రేమనా, మామూలు ప్రేమనా, అసలు ఎవరన్నా మాట్లాడుతున్నారా? మామూలు లేకపోయారు ప్రేమతో నిన్ను దడిపేస్తారు అంతే. అదే అనమాట వేషం. నిజంగా చెప్తున్నా, యథార్థవంతుడు నిస్వార్థముగా సేవ చేసేటటువంటి వాడు ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు, గడ్డి పెడతాడు. కానీ ఇలా మెల్లగా ప్రేమ చూపించేటటువంటి వాడు ఎవరు తెలుసా? ఇలాంటి వాళ్ళు నమ్మద్దు, పెద్ద మోసగాళ్ళు వీళ్ళే. అందరినీ నరకానికి నడిపిస్తుంది వీళ్ళే. యేసుక్రీస్తుకు మించిన ప్రేమ మా దగ్గర ఉందన్నంత బిల్డప్ కొడుతుంటారు, కానీ వీళ్ళే మోసగాళ్ళు. నరకానికి నడిపించేది వీళ్ళే. కాబట్టి ఎలాంటి వాడితో చాలా జాగ్రత్త. మామూలు మాట్లాడరు. తేనె పూసిన కత్తెడరు చూసా, అంతకు మించి ఇక మాటలతోనే నిన్ను మాయ చేసి పడేస్తారు. సో వీళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఏం జరిగిందో మనందరికీ తెలుసు. న్యూస్ మీడియా ఛానల్లో కూడా వచ్చేసింది. శవం తీసుకెళ్లేసి ఆ కల్వరి టెంపుల్ దగ్గర, లేదంటే కల్వరి మినిస్ట్రీస్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర అక్కడ పెట్టారు. పెడితే వాళ్ళు రాలేదు బయటికి. సరే, నువ్వు మా ఇంటి వరకు, మా ఊరి వరకు రావు కనుక మేమే మీ దగ్గరికి వచ్చాము అని చెప్పేసి అన్నా కూడా వాళ్ళు వచ్చేటటువంటి స్థితిలో లేరు. వచ్చేటటువంటి స్థితిలో వాళ్ళు లేరు అని చెప్పేసి తెలుసుకున్నటువంటి వీళ్ళే పాపం ప్రేమతోనే మా వాళ్ళని బ్రతికించుకోవాలి అనే ఆలోచనతోనే వెళ్ళారు, తీసుకెళ్లారు, వ్యాన్ కట్టించుకొని చక్కగా తీసుకెళ్లారు. కానీ ఏది మరి బాగు చేయలేదు, అవునా కదా? ఇక్కడ ఒక్క మాట ఇక్కడ ఆగి ఒక్కసారి ఆలోచన చేద్దాం. నిజంగా మొదటి శతాబ్దపు కాలంలో ఉన్నటువంటి వరాలే నీకు గనుక ఉంటే ఏమండి, ఒక్కటండి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి నోర్లు ముయించేసేయచ్చు.
ఆ వచ్చిన వ్యక్తిని, అక్కడ ఉన్నటువంటి ఆ శవాన్ని బ్రతికించి నిలబెట్టి కూర్చోబెట్టి ఉండినట్లయితే, ఆ ఒక్క పని చేసి ఉండినట్లయితే ప్రపంచాన్ని, మనుషులందరినీ మోసం చేస్తున్నటువంటి దొంగ, దగాఖోర్ అని చెప్పేసి నీ గురించి ఏ మీడియా అయితే మాట్లాడిందో ఆ మీడియాని నిన్ను ఆకాశమంత ఎత్తుగా ఇదిగో మా కళ్ళ ముందే లైవ్ లో నిలబెట్టేశాడు, లేపాడు, చచ్చిపోయిన వ్యక్తి నిజంగా తిరిగి లేచాడు అని చెప్పేసి ఎంతలా వాడు సువార్త చెప్పు. ఇంకా చెప్పాలంటే గజ గజ వణుకుతూ మైకు పట్టుకొని కెమెరా పట్టుకొని తిరుగుతున్న వాళ్ళిద్దరు బాప్తిస్మం తీసుకోను. అవునా కదా? ఎంత అద్భుతం అది. అదే కదా మొదటి శతాబ్దపు కాలంలో చేశారు. అదొక్కటి కనుక నువ్వు చేసి ఉంటే ఈ రోజు మీ ముందు నిలబడి మాట్లాడటానికి, మీ పేరు ఎత్తటానికి, మీ గురించి మాట్లాడటానికి ప్రపంచంలో ఎవరికైనా ధైర్యం వచ్చేదా? సరిపోయేదా? సరిపోయేది కాదు. అంటే మామూలుగా జరిగే స్వస్థతలు ఏవైతే ఉన్నాయో, అంటే దేవుడు అందరినీ స్వస్థపరుస్తాడు ఈ కాలంలో. ఆ వరాలు లేవు, ఆ వరాలు ఉన్నాయని మీరు మోసం చేస్తున్నారు. అది చేయకండి, తప్పు. ఇకనైనా కళ్ళు తెచ్చి మారండి. సంపాదించి ఏం చేస్తారు? కోట్లు కోట్లు సంపాదించి పట్టకపోతారా? మీరు సిరికి దాసులు, పక్క పోయేది నరకమే. మీరు పొరపాటున కూడా వెళ్ళరు పరలోకానికి పరదేశి కూడా వెళ్ళరు. కాబట్టి ఎందుకు? ఏం చేద్దామని, ఏం సాధిద్దామని ఈ మోసం? వాక్యం నేర్చుకొని వాక్యంని బోధించుకుంటూ ముందుకు సాగొచ్చు కదా యథార్థంగా. అది లేదు. మోసమే మా ఊపిరి అన్నట్టుగా బ్రతకట్లే. మరి ఇది మోసం కాదా? ఇది తప్పు కాదా? ఒక్కటి చేసి ఉంటే ఎంత అద్భుతంగా ఉండేది. ఒక్కని లేకుంటే ప్రపంచంలో ఉన్న అందరి నోళ్ళు మూయబడేది కదా. గారడీలేనా ఎన్నాళ్ళని గారడీలు? ఇంకొక అద్భుతమైనటువంటి సీన్ ఏంటంటే, ఒకవేళ మొదటి శతాబ్దపు కాలంలో ఉన్న వరాలు వీరికి ఉంటే ఇంకొక కోణం కూడా ఉంది. ఇంకొక కోణం ఏంటి అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు మొదటి సువార్త దండయాత్ర ప్రయాణంలో ఆయన ఉంటుండగా, ఆయన అంత్యోకయ నుంచి కుప్రా అనేటటువంటి, సిరియా నుంచి కుప్రా అనేటటువంటి ద్వీపానికి వెళ్తాడు. ఆ కుప్రా అంతా తిరిగిన తర్వాత ఫైనల్ గా పాపు అనేటటువంటి ఆ ఊరికి, ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో సెర్గీ పౌలు అనేటటువంటి ఒక అధిపతి ఉంటాడు. ఆ అధిపతి దగ్గర ఇలాంటి దొంగ ఒకడు ఉన్నాడు, గారడివాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, నేనేదో పెద్ద గొప్పవాడిని అన్నట్టుగా అతన్ని, ఆ అధిపతిని నమ్మించి ఆ అధిపతి దగ్గర నుంచి సొమ్ము చేసుకుంటూ బ్రతక నేర్చాడు. ఈరోజు పాస్టర్లు బ్రతుకుతున్నట్టుగా అలా బ్రతుకుతున్నటువంటి ఆయన దగ్గరికి వరాలు కలిగినటువంటి ఒరిజినల్ వ్యక్తి వెళ్ళాడు. ఎక్కడికి? పౌలు గారు. వెళ్ళినప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు వినాలి అని చెప్పేసి బర్నబాని పౌలును పిలిపించి వినాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ మాటలు విని వాళ్ళ వైపుకు ఇతను వెళ్ళిపోతే, నా సంగతి ఏంటి, నా బ్రతికేంటి, నేనే గొప్పండి అని చెప్పేసి నన్ను నమ్మి నాకు కానుకలు ఇస్తూ ఉంటే నేను ఆ కానుకలతో దర్జాగా నేను బ్రతుకుతున్నానే, ఇప్పుడు ఇతని కనుక అటువైపు వెళ్ళిపోతే పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆటంకపరిచే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం. మ్యాక్సిమం దొంగ పాస్టర్లను గుర్తుపెట్టడం ఎలా అంటే, నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏ చర్చికి బయట వెళ్ళకూడదు, ఏ సభలకు వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి కట్టుదిట్టం చేస్తుంటారు చూసా. వీళ్ళందరూ దొంగలే, పచ్చి మోసగాళ్లే. అలాంటి వాడితో జాగ్రత్త. ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా వినండి, తప్పేమీ లేదు. సత్యమేదో గ్రహించండి. ఎందుకంటే నీ ఆత్మకు నీవే బాధ్యుడు. నీకేమైనా డౌట్ ఉంటే నా దగ్గరకు వచ్చి అడుగు, నేను క్లారిఫికేషన్ ఇస్తాను అని చెప్పేటోడే నిజమైన సేవకుడు. అలా చెప్పకుండా బంధించి పడేస్తుంటాడు. ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి. వీడు దొంగ. పొరపాటున ఎవరైనా వెళ్ళి ఏదైనా వినేసి వచ్చారే అనుకో, వచ్చిన తర్వాత డౌట్ వచ్చి క్వశ్చన్ అడిగాడే అనుకో, నువ్వు క్వశ్చన్ అడుగుతావా, దేవుడిని క్వశ్చన్ అడుగుతావా అని చెప్పేసి బెదిరించేటటువంటి రకాల్ని కూడా మీరు చూసే ఉంటారు చాలా మంది. వీడు కూడా నెంబర్ 1 దొంగే. ఇలాంటి వాళ్ళు ఎక్కువ. అనేకులు విశాల మార్గంలో వెళ్తారని చెప్పి యేసుప్రభు చెప్పలే? యేసుప్రభు ఏమన్నాడు? ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడు కొందరే నిత్య జీవానికి వెళ్ళేటటువంటి వారు కొందరే అన్నారు. ఆ కొందరు వెతకాలి, దొరకరు. అనేకులలో ఉన్నావా, కొందరులో ఉన్నావా, చెక్ చేసుకో జాగ్రత్తగా. అలాంటి దొంగలతో జాగ్రత్త. కాబట్టి ఈ విధంగా ఆటంకపరుస్తుంటాడు ఆ ఎలుమ అనే గారడి వారు. బరియసు అనేటువంటి వ్యక్తి, బరియసు అతని పేరు. అలాంటప్పుడు ఆ వరం కలిగినటువంటి దైవజనుడు అక్కడ ఉన్నాడు, పౌలు గారు. ఆయన ఏమన్నాడో తెలుసా?
అడ్డంగిస్తున్నటువంటి, ఆటంకపరుస్తున్నటువంటి ఆ బరియసు అనేటువంటి వ్యక్తితో ఏం చెప్పాడో ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పుడు 13వ అధ్యాయం అపొస్తలుల కార్యములు. వ్యతిరేకిస్తూ ఆటంకపరుస్తున్నటువంటి ఆ బరియసుతో చూసి ఆ బరియసుతో ఏం మాట్లాడుతున్నాడు? 9-10 వచనాలు. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మలో నిండిన వాడై అతన్ని తేరి చూచి, అతన్ని అంటే ఎవరిని? బరియసుని, ఆ గారడి వాడిని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్గను నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువు అని చెప్పాను. వెంటనే మబ్బు చీకటి అతని కమ్మెను గనుక అతడు తిరుగుచూ ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. అంటే ఏమైపోయాడండి? అతను దెబ్బకు గుడ్డోడైపోయాడు. ఏమంటే ఈరోజు నోటికొచ్చిన బూతులు మాట్లాడుతున్నారు చాలా మంది సేవకులు, మాట్లాడి నరకం కొని తెచ్చుకుంటున్నారు. పద్ధతిగా ఖండించటం, గద్దించటం అంటూ చేస్తే బూతులు వాడకుండా చేయాలి. ఇప్పుడు వరకు నేను చేసినట్టుగా బైబిల్లో ఏదైతే కుక్క, నక్క, దుర్మార్గుడు, దొంగ, అపవాది కుమారుడు, ఇక్కడ ఏం చెప్పారు పౌలు గారు? దుర్మార్గంతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, కపటంతో నిండినవాడా అని చెప్పేసి అన్నట్టుగా ఈ రేంజ్ లో బుద్ధి చెప్పారే తప్ప బూతులో మాట్లాడుతున్నటువంటి పాస్టర్లు ఎందుకు మాట్లాడుతారు తెలుసా? ఈ ప్రభు యొక్క మార్గమును చెడగొడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారా లేదా? బయట కానీ లోపల కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయన బయటే కదా, దర్వేశ్ అనేటువంటి వ్యక్తి బయట వాడే కదా. ఇప్పుడు కరుణాకరు, లలిత్ కుమార్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇబ్బంది పెడుతున్నారు లేదా అనుకుందాం, ఇబ్బంది పెడుతున్నారు అని అనుకుంటే, ఇప్పుడు ఈ వరాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక్క మాట అండి, దెబ్బకు ఆ టీం మొత్తం బాక్స్ తీసుకోడు, మారిపోదు. అపవాది కుమారుడు, ఆ సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తినని మార్గములు చెడగొట్టుట మానవా? ఈ రోజు నుంచి నువ్వు సూర్యుని చూడకపోవు కాక అని అంటే అనొచ్చుగా? వరాలు కలిగినటువంటి బోధకుల్లారా మీతోనే అంటే అయిపోతుంది కదా. లేదండి మేము అనవండి, మేము క్రైస్తవం ప్రేమ కలిగినటువంటి వాళ్ళమండి, మేము కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించే వాళ్ళమండి అని చెప్పేసి మళ్ళీ కలరింగ్ ఇస్తావేమో. నువ్వు కలరింగ్ ఇచ్చినావు అనుకో మామూలు కూడా కదా, మళ్ళా కలరింగ్ ఇవ్వద్దు. ఎందుకంటే నువ్వు కనీసం ఇక్కడ ఈ విధంగా ఆ అడ్డంగిస్తున్నటువంటి వ్యక్తిని శపించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అపోస్తలుడైనటువంటి పౌలు గారు, ఆయన కాలికున్నటువంటి చిట్టకని వేలి మీద చిన్న ఎంట్రుక ఉంటది, ఆ ఎంట్రుక కూడా కాదు. నువ్వు బిల్డప్ కొట్టకు, ఓవర్ చేయకు. ఎందుకంటే తప్పించుకోవటం నేర్చుకున్నారు కదా బాగా, బైబిల్ అర్థం కాకపోవటమే కాకుండా మళ్ళీ తప్పించుకుంటూ అనేకుల్ని మాయ చేసి మోసం చేసి వాళ్ళ చేత సొమ్ము చేసుకొని బతుకుతున్నటువంటి భయంకరమైన బతుకులు మీవి. అలాంటి భయంకరంగా బతుకుతున్నటువంటి బతుకులు మీవి, మోసాలు చేస్తూ కొంతమంది బతుకుల మీద పడి బతుకుతున్న బతుకులు మీవి. కాబట్టి ఈ విధంగా చేసి ఉంటే ఇప్పుడు ఆ కరుణాకర్ అనేటటువంటి వ్యక్తి, లలిత్ కుమార్ అనేటటువంటి వ్యక్తి గమ్మున గచ్చగచ్చ వణుకుతూ వచ్చి బాప్టిజం తీసుకోరు. ఏమైంది? వరాలున్నాయి కదా, మరి వరాలున్నాయి అని వందేస్ కార్యక్రమం పెట్టి చెప్పినటువంటి ఆయనకన్నా ఉండొద్దు సిగ్గు ఉన్నమాట. ఇట్లాంటి వాడు చేసేస్తే పని అయిపోద్ది కదా. వాళ్ళని ఎదుర్కోలేక, వాళ్ళకు సరైన జవాబు చెప్పలేక బూతులు ఎందుకు మాట్లాడటం? ఊరేలు తురేలు కొడుకుంటూ భయంకరమైనటువంటి మాటలతో ప్రసంగాలు చేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ మళ్ళీ యూట్యూబ్ నుంచి మళ్ళా సొమ్ము చేసుకుంటూ ఏమి చేసినా మళ్ళా డబ్బు దగ్గరికి ఎందుకు రా బాబు మీ బతుకులు? అట్లాంటి బతుకులు మళ్ళీ క్రైస్తవ్యంలో పెద్ద పండితులు లెక్క రోజులు కొట్టుతారు. బాధతో చెప్తున్న మాట్లాడి ఇలా చేసేస్తే అయిపోతుంది కదా, దెబ్బకు గజగజ వణకరు. ఇవన్నీ ఎందుకు జరగట్లేదు మరి? ఇవన్నీ ఎందుకు చేయట్లేదు మరి? చేయొద్దు. ఇప్పుడు వీటన్నిటిని బట్టి అర్థం కావద్దు. మరి నాయన, మొదటి శతాబ్దపు కాలంలో దేవుడు క్రైస్తవ్యాన్ని లేదంటే ఈ పరిపూర్ణ సత్యాన్ని, సర్వసత్యాన్ని లిఖితపూర్వకంగా మన చేతిలో పెట్టడం కోసం అని చెప్పేసి ఆ వరాల్ని అప్పటి వరకు వాడాడు. ఆ తర్వాత అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదని తీసేశాడు దేవుడు అని అర్థం కావద్దు నీకు. మళ్ళీ జనాల్ని మోసం చేయడానికి వరాలు, మరి వరాలు ఉంటే నిలబడవచ్చు కదా. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, దీని గురించి స్వస్థతల గురించి మాట్లాడినప్పుడు చెప్పాను. ఏమన్నా తెలుసా?
మీ జీవితంలో మీరు పాస్టర్ అయిన కాడి నుంచి ఈ బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినట్టు, అపోస్తలులు చేసినట్టు ఒక్కటన చూపించండి రా మీ బతుకులకి. ఎందుకు మోసం చేస్తూ బతుకుతారు? ఎందుకు ఇంత ఘోరంగా జనాల్ని మోసం చేసి బతుకుతారు? ఒక్కటి చేసేవాడు చూపించండి. చేయండి అని అంటే నువ్వు సవాలు విషయంలో మేము చెయ్యము అని చెప్పేసి తప్పించుకొని తిరగటం నేర్చుకున్నారు కదా మీరు, సిగ్గులేని మొఖాలు. సరే చేసినా చూపించండి. ఇక్కడ జ్వరం బాగైంది, అక్కడ రోగం బాగైంది, గడ్డ జరిగింది, అందుకే గడ్డి తింటున్నారా? కడుపుకి గడ్డి తింటున్నారు, ఏం మాట్లాడుతున్నావు అని ఎందుకన్నా నేను అందుకోసమే. అలాగా చేసింది అపోస్తలులు, అదే చేసింది అపోస్తలులు. పుట్టి కుంటి వాడిని, పుట్టుకతో కళ్ళు లేనటువంటి వారిని, చచ్చిపోయి సమాధిలో ఉన్న వారిని, శవమైనటువంటి వారిని, ఒక్కడు కూడా లేదు, నీ రికార్డులోనే లేదు. నువ్వు సేవ చేయటం మొదలుపెట్టి నువ్వు మోసం చేయటం సేవ అనకూడదు. నువ్వు మోసం చేయటం మొదలెట్టిన నాటి నుంచి నేటి వరకు ఒక్కటి కూడా చేయలేదా? చేయలేదు. మరి ఏం ముఖం పెట్టుకొని చెప్తున్నారు మీరు? ఆ వరాలు మేము కలిగి ఉన్నాం, ఆ వరాలు ఇంకా ఉన్నాయి అని చెప్పేసి. రాదెప్పటికీ మీకు సిగ్గు, రావాలని చెప్తున్నా ఈ పాఠం. కాబట్టి వినండి జాగ్రత్తగా. ఎందుకు మరి ఆ వరాలు ఇప్పుడు ఎందుకు లేవు, అప్పుడు ఎందుకు ఉన్నాయి? దాన్ని నేను బిబ్లికల్ గా 2 వచనాలు చూపించి పాఠం ముగించేస్తాను. ఒక్కసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఈ పౌలు గారే ఏమని రాస్తున్నారు, దానికి సంబంధించినటువంటి జవాబు ఆయన మనకి ఎంత చక్కగా ఇచ్చారో ఒక్కసారి చూద్దాం. 2వ అధ్యాయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు జాగ్రత్త చూద్దాం. 3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగు తప్పించుకొందము? ఇది చాలా గొప్ప రక్షణ, దీన్ని నిర్లక్ష్యం చేయదు. ఈ ఇంత గొప్ప రక్షణ అనేటటువంటి రక్షణ ఎలా స్థిరపడింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనే విషయాలు కూడా చెప్తూ ఏం చెప్తున్నాడు అంటే, అట్టి రక్షణ ప్రభు బోధించటం చేత ఆరంభమైంది. యేసు ప్రభు బోధించటం చేత ఆరంభమై ఎలా ఎండ్ అయిందో చెప్తున్నాడు. నెక్స్ట్ ఎలా ఎండ్ అయింది అని అంటే, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహాత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడేనో. ఏంటిది దృఢపరచబడింది? ఏంటిదండి దృఢపరచబడింది? ఏంటిది? ఇదే కొత్త నిబంధన వాక్యం. ఏం దృఢపరచబడింది అని అంటే వాక్యం దృఢపరచబడింది. అట్లనే ఆడెక్కడ ఉందండి వాక్యం అని, ఎక్కడెక్కడ ఉందండి అని. ఎందుకంటే సందులు వెతుకుతుంటారు కదా తప్పించుకొని పారిపోదామని. ఆ సందు దొరకకుండా కూడా మళ్ళీ అక్కడ కూడా గేట్ వేస్తుంది చూడు. ఇప్పుడు మార్క్స్ వార్త 16వ అధ్యాయము 19-20 వచనాలు ఒక్కసారి చూడండి. 19-20 వచనాలు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి అంటే వారెవరు? అపోస్తలులు. ఈ అపోస్తలులైనటువంటి వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి అంటే ఎవరికి? అపోస్తలులైనటువంటి వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన ఎవరి వలన? సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఏం స్థిరపరచుచుండెనో? వాక్యము స్థిరపరచుచుండెను. మరి ఈ వాక్యము స్థిరపరచబడటం అయిపోయిందా లేదా? అయిపోయింది. ఈ వాక్యాన్ని స్థిరపరచటం కోసం దేవుడు వాటిని ఉంచాడు. వాటి చేత ఈ రక్షణ సువార్తను దృఢపరిచాడు మన కొరకు, స్థిరపరిచాడు మన కొరకు. అందుకోసం అవి వాడాడు. అది అయిపోయిన తర్వాత చేసేసాడు. అందుకోసమే ఆఖరికి అపోస్తలులు కూడా సూచన సలహాలు కూడా ఇచ్చారు. నాయన ఇప్పటి నుంచి ఏదైనా కడుపు జబ్బు ఉంటే ద్రాక్షరసం తాగండి అని అన్నాడు, అంటే వైద్యం చేయించుకోండి అన్నాడు. తర్వాత ఎవరైనా జ్వరంతో రోగి అయితే పెద్దలను పిలిపించి ప్రార్థన చేసుకోండి అన్నాడు. అంతే తప్ప ఏసునామంలో నడు అని చేయడానికి ఇప్పుడు లేదు అని యాకోబు పత్రికలో కూడా సలహాలు ఇచ్చారా లేదా? వరాలే ఉంటే ఆ సలహాలు ఎందుకు ఇస్తారండి వాళ్ళు? మీకు లెక్క హాఫ్ నాలెడ్జ్ అనుకుంటారా వాళ్ళని?
మీకు లెక్క బ్రెయిన్ ఏమైనా మోకాల్లో ఉందనుకుంటున్నారా వాళ్ళని? వాళ్ళు వరాలు కలిగిన వాళ్ళు చెప్పారని. ఇక నుంచి ఏం చేయండి? సంఘ పెద్దలను పిలిపించుకోండి, ప్రార్థన చేయించుకోండి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని అన్నాడు. అలాంటి స్వస్థతలు జరుగుతున్నాయి. దాన్ని పట్టుకొని మొదటి శతాబ్దపు కాలంలో ఉన్న వరాలు అని చెప్పేసి ఎందుకు మోసం చేస్తున్నావు? దొంగ బోధక ఎందుకు మోసం చేస్తున్నావు అంటున్నా. ఇకనైనా మానుకోండి. కనీసం మేము కూడా ప్రార్థన చేసాం చాలా చోట్ల, తండ్రి మీ చిత్తమైతే స్వస్థత పరచండి, స్వస్థతని ఇవ్వండి తండ్రి అని చెప్పేసి. స్వస్థత పడిన వాళ్ళు ఉన్నారు, పడని వాళ్ళు ఉన్నారు, బాగా అయిన వాళ్ళు ఉన్నారు, కాని వాళ్ళు ఉన్నారు. ఆయన చిత్తం. నువ్వు వాటిని పట్టుకొని, కొన్ని బాగా అయినాయి అనుకో, వాటిని పట్టుకొని వరాలు ఉంది అని అంటే దొంగ అంటారు నిన్ను. వరాలు లేవు, మొదటి శతాబ్దంలో జరిగిన వరాలు లేవు. ఇకనైనా కళ్ళు తెరవండి, ఇప్పుడైనా కళ్ళు తెరవండి, ఇకనైనా కళ్ళు తెరిచి ఇకనైనా డెవలప్ అవ్వండి. బైబిల్ ఎలా చదువుకోవాలి? యేసుక్రీస్తు సిలువకి ఎక్కాడు, నేను కూడా ఎక్కాను, ఎక్కాలి. యేసు ప్రభు స్వస్థపరిచాడు, నేను కూడా పరుస్తా. ఏందా అసలు? ఏది బైబిల్ చదివే విధానం అది? అట్లా బైబిల్ చదవటం. అపోస్తలులు చేశారు, నేను కూడా చేస్తా. ఇప్పుడు సిస్టమ్ మారింది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అనే స్టాండ్ లోకి వచ్చింది. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వినిపించాలి. వినిపించటం కోసం ప్రకటించాలి, వినిపించాలి. ప్రకటించడం శాత కాకపోతే ప్రకటించే వాళ్ళను పిలుచుకొచ్చేసి వినిపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వినుట వల్లనే విశ్వాసి అవ్వాలి. అది రూల్. దాన్ని అతిక్రమిస్తున్నటువంటి ఓ దొంగబోరక గ్రహించు, గమనించు. వినుట వలననే విశ్వాసం. అలాంటి వారిని విశ్వాసి అంటారు. కాబట్టి దయచేసి మారండి. ఇకనైనా మారండి, మార్పు చెందండి. ఇప్పటికైనా మారండి. ఒకవేళ మేము చేస్తున్నామన్న వాళ్లకు మీరు బైబిల్లో ఉన్నటువంటి అపోస్తల కార్యం చదవండి, ఆ తర్వాత 4 సువార్తలు చదవండి. ఎలాగైతే చేశారో అలాగే మీరు చెయ్యగలరా? నిలబెట్టండి. లేదంటే చేసినవి ఉన్నాయా చెప్పండి అని. పదే ప్రార్థన చేశాము, పదే చేశాము, 10 రోజుల తర్వాత బాగైంది. అది వరాలు ఎట్లయితే నాయనా? ఆ మాత్రం బుద్ధి లేదా నీకు? సో అలా మోసం చేయటం మానేయండి. ఇకనైనా మానేయండి. బైబిల్ చదివే విధానం నేర్చుకోండి. బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా స్టడీ చేయాలి, ఎలా చదవాలో నేర్చుకోండి కనీసం. ఎందుకు మీరు మోసపోయి నరకానికి పోతూ మీతో పాటు గుంపును నరకానికి ఎందుకు తీసుకెళ్తారు చెప్పు? అలా తీసుకెళ్లకుండా, మీరు నరకానికి పోకుండా కాస్త కళ్ళు తెరవండి, ఆలోచించండి. ఆలోచించాలి అని ప్రేమతోనే గద్దిస్తూ చెప్పినటువంటి మాటలు అపార్థం చేసుకోకండి. అపార్థం చేసుకుంటే ఎవరేం చేసేది లేదు, మీ ఇష్టం. కాబట్టి ఇకతో నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లించడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందువాసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన తండ్రి, ఇదిగో నాయన ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన చక్కగా తండ్రి వాస్తవాలను తెలియచేశారు. ఇలాగే సంఘం సంస్కరింపబడాలి. ఇదే విధముగా సంఘం వృద్ధి చెందాలి తండ్రి. జ్ఞాన విషయంలోను, భక్తి విషయంలోను, బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చదవాలి, ఏ విధముగా చదివి ఎలా అప్లై చేసుకోవాలి జీవితంలో అనేటటువంటి విషయాలను సరిగ్గా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసే పిల్లలుగా ఉండగలడుకు ఆత్మ సహాయం అనుగ్రహించండి. యథార్థవంతులను మీ చెంతకు చేర్చుకోవని వేడుకొనుచు, బ్రతిమాలుకొనుచు. ఇప్పటి వరకు మా జీవితంలో మేము చేసిన తప్పులను క్షమించి మన్నించి మీ కృపలో భద్రపరిచి నా తండ్రి మీ ఆత్మ సహాయంతో మీ చిత్తానుకూలంగా, మీ చిత్తానుసారముగా బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహించమని ఈరోజు మీ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరినీ పేరు పేర్చుకుని దీవించి ఆస్వాదించి అందరూ ఆత్మీయంగా బలపడగలుటకు సహాయం దయచేయమని ప్రాధేయపడుతూ బ్రతిమాలుకొంచు మీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియ కుమారుడు, మా ప్రభులోక రక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధ నామముననే ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము కన తండ్రి. ఆమేన్.